రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ అన్ని మున్సిపాలిటీల పరిధిలో సమ్మె చేపడుతున్నారు. ఇందులో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ ఎదురుగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి, వైసీపీ నేత నాగిని రవి సింగారెడ్డి మరియు వైసీపీ మహిళా కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు కలిసి సమ్మె చేస్తున్న ఇంజనీరింగ్ వర్కర్లకు సంఘీభావం తెలిపారు. అనంతరం నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధిలో పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ వర్కర్ల ప్రాముఖ్యత ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఇంజనీరింగ్ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికుల పట్ల చిత్తశుద్ధితో పనిచేశారని, వారి జీతభత్యాలు పెంపు చేయడం జరిగిందన్నారు. ఇంజనీరింగ్ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ కౌన్సిలర్లు పున్నా రాజేశ్వరి, లక్ష్మీదేవి, సుబ్బలక్ష్మి, షేక్ షెహనాజ్, అనురాధ, శిరీష, తౌహీద్, లక్ష్మీదేవి, నారాయణమ్మ, సమ్మద్, షాదిక్ బాషా, మేసా చంద్రశేఖర్, కోఆప్షన్ సభ్యులు శోభారాణి, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, వైసీపీ నాయకులు కిరణ్ కుమార్, దేవనగర్ బాషా, రహంతుల్లా, జలీల్, రామచంద్రుడు, పార్థుడు పాల్గొన్నారు. ఒక నగరము పరిశుభ్రంగా ఉండాలన్నా, అక్కడ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నా మొట్టమొదటిగా మనం చూసేది అక్కడ మున్సిపల్ సిబ్బందిని, మున్సిపాలిటీని మాత్రమే. ఇది మొట్టమొదటిగా గుర్తించింది మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రజా ప్రభుత్వంలో జియో నంబర్ 7 కింద ఆయన అడగక మునుపునే అప్పుడు వర్కర్లకి మరి 10,000 నుంచి 13,000 వరకు, మరి హెల్త్ కేర్ వర్కర్లకి 15,000 నుంచి 21,000 వరకు అడగక మునుపుగానే ఆయన చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇప్పటి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఎప్పటికైనా మున్సిపల్ సిబ్బందికి, మున్సిపాలిటీకి వాళ్ళ అందరందరూ ఉండాలని, అలా ఉంటేనే ప్రజలు బాగుంటారని తెలియజేస్తూ, అలాగే వైఎస్ఆర్సీపీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా మేమందరం కూడా ఈ రోజు మన మున్సిపల్, అలాగే ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మున్సిపాలిటీలలో పనిచేసేటువంటి ఇంజనీరింగ్ కార్మికులు 13,000 మందికి పైగా రాష్ట్రంలో 6 రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి రాకముందుకు ఇంజనీరింగ్ కార్మికులు న్యాయమైన సమస్యలను మేము పరిష్కరిస్తాము, మా ప్రభుత్వం వస్తే ఇంజనీరింగ్ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతాము, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాము, అన్ని రకాల సంక్షేమ పథకాలను వర్తించేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది, సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్మికులు న్యాయమైన సమస్యలు జీవన్ నెంబర్ 36 ప్రకారము 21,000, 23,000 వేతనాలు కేటగిరీల మాదిరిగా విభజించి ఇవ్వాలని చెప్పేసి, కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేస్తూ చనిపోతే 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ఇవ్వాలని, అదేవిధంగా చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, చనిపోయిన కుటుంబంలో వారికి దహన సంస్కారాలకు 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, 62 సంవత్సరాలకు పదవి విరమణ వయస్సు పెంచాలని, ఈ న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లిన సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఈ నెల చివరి వరకు కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. జూలై 4న చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికులు ఒక హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు లేకుండా ప్రజలకు నీళ్లు రావు, వాళ్లకు కరెంటు కూడా సరఫరా అయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పేసి పలుమార్లు విన్నవించుకున్న ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వము ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలి, లేకుంటే రాబోయే కాలంలో నిరవధిక సమ్మె చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉందని సిఐటిగా తెలియజేసుకుంటూ, ఇచ్చేసినటువంటి శిల్పా సహకార్ చైర్పర్సన్ గారు అయినటువంటి నాగిరెడ్డి మేడం గారికి, మరియు వాళ్ళ సమస్యల కోసం పోరాడుతున్న ఇంజనీరింగ్ సిబ్బంది వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ప్రభుత్వం చెప్పిన ఇప్పుడు వివరించినటువంటి జీవో నెంబర్ ప్రకారము వారికి
సకల సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ దీనికి పూర్తి సంఘీభావాన్ని మున్సిపల్ కౌన్సిల్ తరపున మేము సంఘీభావాన్ని తెలుపుతున్నాము. ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ స్టేట్ లెవెల్లో 13,000 మంది ఈ రోజు కమిటీ పిలుపు మేరకు ధర్నాలు నిర్వహిస్తున్నాము, నిరవధిక సమ్మెలు. ఇందులో భాగంగా మేము చేసే ఈ సమ్మెలు పట్టణమంత ప్రజలకు తెలియాలని చెప్పి, పట్టణ ప్రజలకు ఇంత చేరువ చేయాలని చెప్పి మేము చేస్తున్నాము. ఈ సమ్మె 4న మాకు స్టేట్ కమిటీ ఆ పిలుపు అయితే ఇస్తుందో ఆ పిలుపులో భాగంగా మేము సమ్మె చేయడానికి వెనకాడబోమని పట్టణ ప్రజలకు ముందస్తుగా మేము తెలియజేస్తున్నాం సార్.